నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీవి కుర్రాడు ప్రశ్న. నేను విజయవాడలో ఉన్నానండి. ఇక్కడ మనకి బందర్ రోడ్డు డి అడ్రస్ మాల్ టిప్సీ టాప్సీ ఎదురుగా హ్యుండై కుశలవ షోరూమ్ దగ్గర అయితే రావడం జరిగింది అనమాట. వెళ్ళేప్పుడు సమ్మర్ స్పెషల్ ఆఫర్ కింద హ్యుండై క్రెటా ఎలక్ట్రిక్ కార్ మీద ఏకంగా 2 లక్షల రూపాయల భారీ ఆఫర్ అయితే ఇస్తున్నారు. మరి మనతో పాటు అయితే శివ గారు అయితే ఉన్నారన్నమాట. సో క్రెటా ఎలక్ట్రిక్ కార్ అసలు ఏంటి డిస్కౌంట్, అలానే ఇందులో ఉన్న ఫీచర్స్ ఏంటో ఆయన మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ నమస్కారం. నమస్తే అండి. సో ఫస్ట్ అసలు ఆ 2 లక్షల రూపాయల భారీ డిస్కౌంట్ ఏంటి? అసలు ఆ డిస్కౌంట్ మనం ప్రజెంట్ చూసే కార్ వచ్చేసరికి క్రెటా ఎలక్ట్రిక్ కార్ చూస్తున్నామండి. దీనిలో వచ్చేసరికి ఆన్ రోడ్ బేస్ వేరియంట్ వచ్చేసరికి 19,91,000 అనేది ఉందన్నమాట. మనం ఫస్ట్ టైం దీన్ని ఓన్లీ ఎక్స్ షోరూమ్ ప్రైస్ కే మనం కస్టమర్ కి ఇవ్వడం జరుగుతుంది. మన దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 18 లక్షలు ఉందన్నమాట. ఆ 18 లక్షలకే మనం కస్టమర్ కి ఆన్ రోడ్ ప్రైస్ కింద ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉండేది? ఒకవేళ 19,91,000 ఉందండి. మనం 18 lakhs కే కస్టమర్ కి ఇచ్చేస్తున్నాం అనమాట. 1,91,000 రూపాయలు. అవును, ఇది బేస్ వేరియంట్ కి 1,91,000 వస్తుంది. అదే మనం టాప్ ఎండ్ తీసుకున్నాం అనుకోండి, అప్ టు 2.5 lakh 2.7 lakh దాకా బెనిఫిట్ వస్తుంది అనమాట. బేసిక్ ఒక్కదానికి మనకి 1,90,000 నుంచి 2 లక్షల వరకు బెనిఫిట్ అనేది కస్టమర్ కి వస్తుంది అనమాట. ఇవి బేసిక్ వేరియంట్. బేసిక్ వేరియంట్ లో వచ్చేసరికి ఏంటంటే మనం 42 kW బ్యాటరీ వస్తుంది. ఇది కంపెనీ రేంజ్ వచ్చేసరికి 420 కిలోమీటర్లు కంపెనీ రేంజ్ ఇచ్చింది అనమాట. మనకి బేస్ వేరియంట్ లోనే మేజర్ ఫీచర్స్ వచ్చేసరికి ఏంటంటే మాక్సిమం అన్ని ఫీచర్స్ కవర్ అవుతాయి అనమాట. 70 నుంచి అలై వీల్స్, ఏదైతే టాప్ ఎండ్ లో అలై వీల్స్ వస్తున్నాయో అయ్యే అలై వీల్స్ మనకి బేస్ వేరియంట్ లో వచ్చేస్తాయి అనమాట. హెడ్ ల్యాంప్స్ కూడా వచ్చేసరికి క్వాడ్ బీమ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ వస్తాయి అనమాట. ఏవైతే టాప్ ఎండ్ లో వస్తున్నాయో అవే హెడ్ ల్యాంప్స్ బేస్ వేరియంట్ నుంచే వచ్చేస్తున్నాయి. ఇంటీరియర్ చూసుకుంటే లోపల స్టార్ట్ అండ్ స్టాప్ పుష్ బటన్ బేసిక్ వేరియంట్ నుంచి వచ్చేస్తుంది అనమాట. ఏదైనా ఉంటే మామూలు కార్లో అయితే టాప్ ఎండ్ లో ఇస్తారు. మనకి దీనిలో వచ్చేసరికి బేస్ వేరియంట్ లోనే స్టార్ట్ అండ్ స్టాప్ పుష్ బటన్ అనే ఆప్షన్ ఏంటంటే బేస్ వేరియంట్ నుంచే వచ్చేస్తుంది. అలాగే మన గేర్ రాడ్ చూసుకుంటే సింగిల్ రిడక్షన్ గేర్ రాడ్ అనమాట. అన్ని వేరియంట్ లోనే ఇదే గేర్ రాడ్ వస్తుంది. టచ్ స్క్రీన్ కూడా చూసుకుంటే ఏంటంటే 10.25 టచ్ స్క్రీన్ అనేది వస్తుంది అనమాట. బేస్ వేరియంట్ నుంచే మనకి 10.25 టచ్ స్క్రీన్ ఏదైతే టాప్ ఎండ్ లో ఉందో అదే బేస్ వేరియంట్ నుంచి వచ్చేస్తుంది. దీనిలోనే ఇన్బిల్ట్ నావిగేషన్ వస్తుంది. అలాగే బ్లూ లింక్ యాప్ వస్తుందండి. బ్లూ లింక్ యాప్ లో మనకి 70+ ఫీచర్స్ అనేవి ఉన్నాయన్నమాట. బ్లూ లింక్ యాప్ ద్వారా ఏంటంటే ఫోన్ లోనే మనం బండి ఆఫ్ చేసుకోవడం కానీ, ఆన్ చేసుకోవడం కానీ, లైవ్ లొకేషన్ ట్రాక్ చేసుకోవడం కానీ, అండ్ స్పీడ్ చెక్ చేసుకోవడం కానీ, ఇవన్నీ మనం బ్లూ లింక్ యాప్ లోనే చేసుకోవచ్చు. అలాగే మనం చూసుకుంటే బేస్ వేరియంట్ లోనే అన్ని ఫీచర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఈ 19,91,000 ఉన్న కార్ ని మనం 18 లక్షలకే ఇవ్వడం జరుగుతుంది. బేస్ వేరియంట్ నుంచే మనకి ఏంటంటే ఇక్కడ వెనకాలలో కూడా ఏసీ వెంట్స్ వచ్చేస్తాయి అనమాట. అది ఏసీ ఫ్లో బాగుంటది, క్యాబిన్ మొత్తం తొందరగా కూల్ అవుతుంది. అలాగే వైర్లెస్ చార్జ్ వస్తుంది. అలాగే సీటింగ్ గురించి చూసుకున్నాం అనుకోండి, మనకి 60/40 స్ప్లిట్ సీటింగ్ వచ్చేస్తుంది బేస్ వేరియంట్ నుంచి. అండ్ ఈ ఆమ్రెస్ట్ కూడా వస్తుంది అనమాట. ఇక్కడే మనకి ఏమన్నా కప్ హోల్డర్ తో పాటు పెట్టుకోవడానికి. అలాగే ఈ సీట్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి 2 స్టెప్ రిక్లైనింగ్ ఉంటది అనమాట. మనం కొంచెం రిక్లైనింగ్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా. ఇంకా మనకి ఎయిర్ బ్యాగ్స్ ఎన్ని ఇస్తున్నారు? బేస్ వేరియంట్ నుంచి మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ వచ్చేస్తాయండి. ఏ వేరియంట్ అయినా సరే 6 ఎయిర్ బ్యాగ్స్ బేసిక్ నుంచే వచ్చేస్తాయి అనమాట. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నాం అనుకోండి, మనకి బేస్ వేరియంట్ నుంచేసరికి ఈ రేర్ డిఫాగర్ లైన్స్ కానీ అండ్ వాషర్ అండ్ వైపర్ కానీ బేసిక్ వేరియంట్ నుంచే వచ్చేస్తాయి అనమాట. రివర్స్ పార్కింగ్ కెమెరా కానీ, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ కానీ మొత్తం బేస్ వేరియంట్ నుంచే వచ్చేస్తాయి. అలాగే మనం చూసుకుంటే బూట్ స్పేస్ వచ్చేసరికి 433 లీటర్స్ వస్తుంది అనమాట బేసిక్. అండ్ మనకి దీనిలో 2 ఛార్జర్స్ వస్తాయండి. ఒకటి వచ్చేసరికి ఈ 2.8 kW ఛార్జర్ వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 11 kW ఛార్జర్ వస్తుంది అనమాట. ఈ 11 kW ఛార్జర్ కొన్ని వేరియంట్స్ కి డిఫాల్ట్ గా వస్తుంది. మనం బ్యాక్ సైడ్ బూట్ స్పేస్ ఎలాగో ఉందో మనకి ఫ్రంట్ కూడా మనకి స్పేస్ అనేది ఇస్తుంది. ఇక్కడ 22 లీటర్స్ అనేది మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇది కూడా ఈ 22 లీటర్ల ఏదైతే ఉందో ఇది కూడా మనకి అడిషనల్ స్టోరేజ్. అలాగే మనం చూసుకుంటే దీనిలో 42 kW బ్యాటరీ కార్ గురించి మనం ఇప్పుడు చెప్పాము. అలాగే దీనిలో ఇంకొక బ్యాటరీ ఉందన్నమాట, అప్గ్రేడెడ్ బ్యాటరీ 51.4 kW లో కూడా మనకి అవైలబుల్ ఉందన్నమాట. దాని కాస్ట్ వచ్చేసరికి 22,02,000 ఆన్ రోడ్ ప్రైస్ ఉందండి. దాన్ని మనం ఎక్స్ షోరూమ్ ప్రైస్ కే ఇస్తాం. అంటే 19,99,900కే మనం ఇస్తున్నాం. అంటే దగ్గర 2,02,000 అనేది బెనిఫిట్ వస్తుంది డైరెక్ట్ గా. దానికి వచ్చేసరికి ఏంటంటే రేంజ్ పెరుగుతుంది. మీకు 510 కిలోమీటర్ అనేది కంపెనీ ఇచ్చింది. ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ ఉందండి? ఉందండి. డీసీ ఫాస్ట్ ఛార్జర్ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. డీసీ ఛార్జర్ మీరు 100 kW మనం పెట్టాం అనుకోండి, 39 minutes లోనే మీకు 80% అనేది ఛార్జ్ అవుతుంది. అలాగే 40 kW కానీ 50 kW కానీ మనం ఛార్జ్ చేసాం అనుకోండి, 58 minutes లో మీకు 80% అనేది ఛార్జ్ అవుతుంది. అలాగే మనం ఇచ్చేది కార్ తో పాటు 11 kW ఛార్జర్ ఉంది. అది ఇంటి దగ్గర పెట్టుకునేది మనకి వాల్ మౌంట్ ఛార్జర్. అది వచ్చేసరికి మీకు 4 hours పడుతుంది అనమాట 100% ఫుల్ ఛార్జ్ అవడానికి. బ్యాటరీ వచ్చేసరికి 8 years ఆర్ 1,60,000 కిలోమీటర్ల వరకు కంపెనీ వారంటీ ఇస్తుందండి. అలాగే బండి చూసుకున్నాం అనుకోండి, కార్ కి అనుకోండి 3 సంవత్సరాల వారంటీ మనం డిఫాల్ట్ గా ఇస్తాము. మీరు కస్టమర్ అప్ టు 7 years దాకా ఎక్స్టెండ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే ఏంటంటే మనం ఇప్పుడు మీరు రెగ్యులర్ గా ఎక్కువ తిరుగుతారు, నెల
రోజుకు ఒక 100 కిలోమీటర్లు తిరుగుతారు అనుకుంటే అంటే మనకి ఎక్కువ మనం మనీ సేవ్ చేసుకోవడానికి ఈవీకి వెళ్తాం అనమాట. అలాగే మీరు మంత్లీ 3000 కిలోమీటర్స్ తిరిగారు అనుకోండి, నార్మల్ గా మనకి పెట్రోల్ అయినా డీజిల్ అయినా కాస్ట్ అవుతుంది. పెట్రోల్ అయితే కిలోమీటర్ దగ్గర 7 రూపాయలు పడుతుంది, డీజిల్ అనుకోండి 5 రూపీస్ పడుతుంది. అదే దీన్ని అనుకోండి మనం అలా కంపేర్ చేసుకుంటే 1 రూపీ అవుతుంది. మీరు నెలకు వచ్చేసరికి 3000 కిలోమీటర్లు తిరిగితే 3000 రూపాయలే అవుతుంది. అదే మనకి పెట్రోల్ అయితే దగ్గర 21,000 అవుతుంది, డీజిల్ అనుకోండి 15,000 అవుతుంది. అలాగే మనం సంవత్సరానికి చూసుకున్నాం అనుకోండి, పెట్రోల్ 36,000 కిలోమీటర్లు తిరుగుతారు, మనకి ఈవీ అనుకోండి 36,000 అవుతుంది. అదే మనం పెట్రోల్ ఉందనుకోండి నెలకి అది 20,000 అవుతుంది, దగ్గర 2,50,000 దాకా అవుతుంది అనమాట ఈ సంవత్సరానికి కంపేర్ చేసుకుంటే మీకు. అలాగే డీజిల్ అనుకోండి నెలకి దగ్గర 15,000 అవుతుంది, 1,80,000 అవుతుంది. మనకి దీంతో చూసుకుంటే 36,000 అవుతుంది మీరు రోజు 100 తిరిగినా సరే. అంటే విత్ డీజిల్ తో కంపేర్ చేసుకుంటే మీకు 1,50,000 వరకు బెనిఫిట్ వస్తుంది, సంవత్సరానికి ఆదా చేసుకోవచ్చు అనమాట. అలాగే మనం ఈ పెట్రోల్ తో చూసుకున్నాం అనుకోండి, దగ్గర దానికి 2,50,000 అవుతుంది, 2,20,000 వరకు మీకు ఈ ఆదా అనేది అవుతుంది అనమాట, అమౌంట్ ఆదా అవుతుంది అనమాట. అలాగే అందుకే ఎక్కువ ఎవరు తిరుగుతారో వాళ్ళు ఈవీ ప్రిఫర్ చేయడం అనేది చాలా అమౌంట్ అనేది ఆదా చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఆఫర్స్ బెస్ట్ ఆఫర్స్ అండి. మేము కుశలవాహి ఉండే విజయవాడలో ఇస్తున్నాం. ఎక్స్ షోరూమ్ ప్రైస్కే మనం ఈ ఏదైతే ఎలక్ట్రిక్ కార్ ఉందో 42 కిలోవాట్ కానీ 51.4 కిలోవాట్ కానీ ఏదైనా సరే మనం ఓన్లీ ఎక్స్ షోరూమ్ ప్రైస్కే మనం ఆన్ రోడ్ ప్రైస్ కింద కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది బెస్ట్ టైం. మనకి 2 లక్షలు మినిమం బేస్ వేరియంట్కి 2 లక్షలు అనేది బెనిఫిట్ వస్తుంది. అలాగే మీరు టాప్ ఎండ్కి వెళ్ళారనుకోండి 2,50,000 నుంచి 2,70,000 వరకు డైరెక్ట్ బెనిఫిట్ అనేది కస్టమర్కి వస్తుంది అనమాట. సో నేను అంటే చెప్పేది ఏంటంటే కస్టమర్స్ ఎలక్ట్రిక్ కార్స్ తీసుకోవడానికి ఇది బెస్ట్ ఆపర్చునిటీ అండి, బెస్ట్ టైం అండి. మా అడ్రస్ వచ్చేసరికి కుశలవాహి ఉండే, అది ఒకసారి మా ఫోన్ నెంబర్లు అవి కూడా మేము కింద ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు కస్టమర్ మా దగ్గరికి వచ్చిన వాళ్ళు అయితే మేము మాట్లాడి టెస్ట్ ఇవ్వడం అది జరుగుతుంది. ఒకవేళ ఇన్ కేసు దూరం లాంగ్ ఉన్న వాళ్ళు అనుకోండి మా నెంబర్స్ కానీ అడ్రస్ కానీ ఇస్తున్నాము, మీరు ఒకసారి టెస్ట్ డ్రైవ్ చూస్తానన్నా మాకు కాల్ చేశారంటే మేము బండి తీసుకొచ్చి చూపిస్తామండి. టెస్ట్ డ్రైవ్ కూడా మీ ఇంటి దగ్గర అరేంజ్ చేస్తాం. ఇంకోటి ఇప్పుడు ఈ ఆఫర్ కేవలం మే నెల వరకు మాత్రం ఉంటుందా? ఎవ్రీ మంత్ కంపెనీలో స్టాక్ ఉంటుందండి, ఆ స్టాక్ ఉన్నంత వరకే మనం ఈ ఆఫర్ అనేది ఇవ్వగలం అనమాట. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నారంటే మీరు చెప్పారంటే మేము ఆ బండి అరేంజ్ చేస్తాం, టెస్ట్ డ్రైవ్ అది అరేంజ్ చేసి మీరు బండి ఫైనలైజ్ చేస్తే కంపెనీలో స్టాక్ చూసుకుని ఆర్డర్ పెట్టుకుని వెంటనే ఇచ్చేస్తాం. 1 వీక్లో ఇచ్చేస్తాం డెలివరీ అనేది. ఫైనాన్స్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి? ఫైనాన్స్ వచ్చేసరికి మనకి అన్ని బ్యాంకులతో టైఅప్ ఉంది సార్. కస్టమర్ ప్రొఫైల్ని బట్టి వాళ్ళ మేబీ శాలరీ అనుకోండి, శాలరీస్ అకౌంట్ ఎందులో ఉందో దానిలో చేయిస్తాం. లేదు తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలంటే నేషనలైజ్డ్ బ్యాంకులు మనకి యూనియన్ బ్యాంక్ అని కెనరా బ్యాంక్ అని వీటితో కస్టమర్ ఏది కావాలనుకుంటే అది చేయించడానికి అన్ని ఆప్షన్స్ మన దగ్గర ఉన్నాయి. ఒకవేళ ఫైనాన్స్ గురించి ఏదైనా డౌట్ ఉన్నా మాకు కాల్ చేసినా ఫోన్లోనే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఓకే, సో చూసారు కదండి, ఇది మన హ్యుండై సంబంధించిన క్రెటా ఈవీ ఎలక్ట్రిక్ కార్ అనమాట. సో ప్రజెంట్ ఈ ఎలక్ట్రిక్ కారు ఎక్స్ షోరూమ్ ప్రైస్కి ఆ కార్ని అయితే మీరు తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇది 18 లక్షల రూపాయల ఎక్స్ షోరూమ్ ప్రైస్ అవుతుంది. సాధారణంగా ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 19,91,000 రూపాయలు అవుతుంది అనమాట. బట్ ఇప్పుడు హ్యుండై కుశలవా గ్రూప్ నుంచి అయితే వీళ్ళు ఇలాగ సుమారుగా 2 లక్షల రూపాయలు విలువ గల ఆఫర్ అయితే ఇస్తున్నారు అనమాట. ఇది బేస్ వేరియంట్కి. అదే మీరు టాప్ ఎండ్ వేరియంట్ తీసుకుంటే కనుక 2,50,000 రూపాయల నుంచి 2,75,000 రూపాయల వరకు ఆదా అయితే చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ కార్లో మీకు 420 కిలోమీటర్ రేంజ్ వేరియంట్ ఉంది, అలానే 510 కిలోమీటర్ రేంజ్ వేరియంట్ కూడా ఉంది. అలానే డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 39 నిమిషాల్లోనే ఎలక్ట్రిక్ కార్ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ వద్ద 80% ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ వస్తుంది మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది, స్క్రీన్ పై నుంచి నెంబర్ వాట్సాప్ చేయండి, నేను డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నెక్స్ట్ ఈవీ కొరాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడ్ ఛానల్, ఆటోమొబైల్ ఎంవేస్ తెలుగు ఛానల్, ఏ కోసం తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జింగ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.